కృష్ణా జిల్లా పెనమలూరులో కిడ్నాప్ కలకలం రేగింది. పొరంకికి చెందిన వెంకటేశ్వరరావుని వైజాగ్ ముఠా కిడ్నాప్ చేసింది. తొలుత పొరంకికి నారాయణపురం కాలనీలో తీవ్ర వాగ్వాదం తలెత్తింది. అనంతరం 6 సభ్యుల ముఠా వెంకటేశ్వరరావుని కిడ్నాప్ చేసింది. ఇక ఈ కిడ్నాప్ చేసిన వ్యక్తి వైజాగ్కు చెందిన గాదిరాజుగా వెల్లడించింది బాధిత కుటుంబం. ఆర్థిక లావాదేవీల వ్యవహారంతోనే కిడ్నాప్ చేసినట్లుగా సమాచారం. డబ్బులు ఇచ్చి తండ్రిని తీసుకెళ్లమన్నారని వెంకటేశ్వరరావు కుమార్తె ప్రియ వెల్లడించింది. అనంతరం పెనమలూరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది బాధితుడి కుమార్తె. సాంకేతిక పరిజ్ఞాన సాయంతో విజయవాడలో కిడ్నాపర్లను గుర్తించారు పెనమలూరు పోలీసులు. కాసేపట్లో వీరిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రియా, మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు గారు. ఆయన గవర్నమెంట్ వర్క్స్, కన్స్ట్రక్షన్ అన్నీ చేస్తారు. అయితే గాడిరాజు అనే వ్యక్తి మా నాన్నగారు కలిసి కేరళలో కొన్ని వర్క్స్ వేశారండి. వర్క్స్ వేసిన తర్వాత ఆయన పెట్టుబడి పెట్టారు, మా నాన్నగారు కూడా పెట్టుబడి పెట్టారు. అయితే ఆయన ఫస్ట్ వెళ్ళి 3 months వరకు వర్క్స్ చేశారు. వచ్చిన దాంట్లో ఆయన చేసిన దాంట్లో చాలా వరకు మనీ అనేది పోయింది. అయితే ఇప్పుడు ఏమంటున్నారు ఆయన, మేము పెట్టిన పెట్టుబడి అయితే మాకు ఇచ్చేసేయండి, మాకు కంపెనీతో ఏ సంబంధం లేదని మా నాన్నగారిని థ్రెటన్ చేసి ఇప్పుడు ఇందాక 6:30కి అలాగా ఒక 6 members వచ్చి ఆయన కలిసి మా నాన్నగారిని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ట్రేస్ అవ్వలేదు. నేను చాలాసార్లు కాల్ చేశాను, తర్వాత 112 కాల్ చేశాను. సర్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అదే మనీ ఫైనాన్షియల్ ఇష్యూసే ఉన్నాయి. ఆయన ఏమంటారు, మా పెట్టిన అమౌంట్ మాకు ఇచ్చేసేయండి అని ఇప్పటికిప్పుడు వచ్చి బెదిరిస్తున్నారండి. ఇంటి దగ్గర వాదన జరిగిందండి? వాదన అయితే బాగా జరిగింది. ఆయన థ్రెటన్ అయితే బాగా చేశారు మా నాన్నగారు ఫుల్గా. మా మనీ మాకు ఇవ్వకపోతే చంపేస్తాము, అది కూడా బెదిరి